ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోంది గురుగారు? ధనురాశ్యాధిపతి గురుడు అవటం వల్ల, గురుడు షష్ఠ స్థానంలో ఉండటం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి. అయితే ఈ రాశికి పరంగా చెప్పాలనుకుంటే ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజం 7, అవమానం 5. అయితే గ్రహానుకూలత అనేది అనుకూలంగానే ఉంది ధనురాశికి కూడా. ఈ ధనురాశి అధిపతి గురుడు అవటం వల్ల, గురుడు అనుకూలంగా ఉండటం వల్ల మనకి అర్ధాష్టమంలో రాహు సంచారం చేయడం వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. మిగతా పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశిలో ఇబ్బందులు అయితే ఏమీ లేవు. శని మంచి స్థానంలో ఉన్నాడు, మిగతా గ్రహాలన్నీ ఆయన మంచి స్థానాల్లో ఉన్నాయి, కుజుడు అనుకూలంగానే ఉన్నాడు. అయితే ధనురాశి పరంగా చూసుకున్నట్లయితే విద్యాపరంగా విద్యార్థులు మంచివి విలువైన చదువులు చదవటము, మంచి పేరు తెచ్చుకోవడం. ఎందుకంటే రాశ్యాధిపతి గురుడు అవటం వల్ల డాక్టరు, కలెక్టరు, సిఏ ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి. ఖచ్చితంగా అటువంటి చదువుల్లో రాణింపు అనేది కనిపిస్తుంది ఈ ధనురాశిలో ఉండేవారికి. అట్లాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగం అనుకూలతలే ఉంటాయి, ప్రమోషన్స్ రావడం ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఎందువల్ల అంటే గ్రహానుకూలత బాగుంది, శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగపరంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అట్లాగే వివాహంగానే స్త్రీ పురుషులకి ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది. అలాగే సంతానం కావాల్సిన వారు కూడా రాహు వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ కూడా సంతానం కలిగే యోగం అయితే ఉంది. సర్పదోషాలు ఉన్నాయి కాబట్టి కొంచెం రాహు వల్ల సర్పదోషాలు వస్తూ ఉంటాయి. వల్ల సర్పదోషానికి సర్పశాంతి పూజ, సర్పసూక్త పారాయణ ఇలాంటివి చేసుకోవడం ద్వారా సర్పదోషాల నుంచి బయటపడి చక్కటి సంతానం పొందే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వారికి. అట్లాగే వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ధనురాశి గురుడు బాగుండడం వల్ల వ్యాపారం బాగుంటుంది. ఏ వ్యాపారం చేస్తున్నప్పుడు వ్యాపార రంగంలో విజయగాథను ఎగరవేయడం అనేది జరుగుతుంది. క్రయ విక్రయాలు చక్కగా సమృద్ధిగా జరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా వ్యాపారం అనుకూలత అనేది వస్తుంది, వ్యాపారంలో లాభాలు సాధించడం జరుగుతుంది. అట్లాగే స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ కూడా బాగుంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కూడా జాగ్రత్తగా పెడతారు ఆచితూచి, దానివల్ల లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్న గురుడు అనుకూలంగా ఉండటం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో జాగ్రత్తగా మాట్లాడడం ద్వారా ఖచ్చితంగా వీళ్ళు భూములు కొనిపించగలుగుతూ ఉంటారు. అందువల్ల రియల్ ఎస్టేట్ రంగం కూడా అనుకూలంగానే ఉంటుంది, ప్రతికూలతలు అయితే అంతగా లేదు. కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. అయితే మరీ అంత ఇబ్బంది పడాల్సినంత అవసరం అయితే లేదు. ఎందువల్లంటే రాహు వల్ల చికాకులు వస్తూ ఉంటాయి. అంటే వస్తాన్న కస్టమర్ రాకపోవటము సైట్కి, ఇలాంటి ఇబ్బందులు కొన్ని ఎదురు చూడాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ కూడా ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంది చెప్పవచ్చు. ఎందుకు కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టు సమస్యల నుంచి కొంచెం బయటపడే యోగాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గురుడు బలంగా ఉన్నాడు. గురుడు బలంగా ఉండడం వల్ల అనుకూల యోగాలు ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి. అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ధనురాశికి కొంచెం ప్రతికూలతలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా గురుడు వల్ల రాహు ఇబ్బంది వల్ల రాహు అర్ధాష్టమంలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు చూడాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా వీళ్ళు గెలిచే అవకాశాలు కూడా మెరుగ్గానే ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళు ప్రయత్నాలు చేసినట్లయితే, గట్టి ప్రయత్నం చేసినట్లయితే ధనురాశి వారు గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. ఇంకా మనకు చెప్పాలనుకుంటే వైద్యపరంగా చూసుకున్నట్లయితే, ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే నరాలకు సంబంధించి ఇబ్బందులకు వస్తుంటాయి. జాగ్రత్తగా ఉండడం, ఎందుకంటే న్యూరాలజీ, బ్రెయిన్కి సంబంధించి కానీ అట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరంగా. ఎందుకంటే రాహు అనుకూలంగా లేదు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహు వల్ల నరాలకు సంబంధించి వ్యాధులు వస్తూ ఉంటాయి, పెరాలసిస్ అలాంటివి రావడం ఇట్లాంటివి కొంచెం జరుగుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలి రాహు ప్రతికూలంగా ఉండటం వల్ల. మొత్తం మీద చూసుకున్నట్లయితే విద్యా, ఉద్యోగం పరంగా, ఆరోగ్యపరంగా ఈ రాశికి నరదృష్టి, నరగోళ ఉండడం వల్ల మొత్తం మీద చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఈ రాశి అనుకూలతలే ఉన్నాయి ప్రతికూలతల కంటే కూడా. అందువల్ల జాగ్రత్త వహించి ఈ యొక్క అర్ధాష్టమ రాహు ఒక్కడే ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి కొంచెం శాంతి పూజలు చేయించుకొని, రాహుకి జపాలు చేయించి, మినుములు దానం ఇవ్వడం ద్వారా, సర్పసూక్త పారాయణ చేయడం ద్వారా ఖచ్చితంగా అనుకూల యోగాలు అయితే వస్తాయన్నమాట. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశికి అనుకూలాలే ఉన్నాయి, ప్రతికూలాల కంటే కూడా చెప్పవచ్చున్నాను. ధనుసు రాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.